దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:15 ఎడతెగక ప్రార్థన చేయడి. చూడండి, ఈ యొక్క మాటని మనం ఎంతో గైకొనే వారిగా ఉండాలి. ఈ యొక్క మాటను బట్టి మనము ప్రతిరోజు కూడా దేవాది దేవునితో మనము సహవాసం చేయవారిగా ఉండాలి. అంటే ప్రార్థించే అలవాటు మనం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అయితే ప్రార్థన చేయకపోతే ఎన్నో విషయాల్లో మనము ఓడిపోయేవారిగా ఉంటాము. ప్రార్థన ద్వారా దేవుడు మనకి ప్రతి ఒక్క మార్గాల్ని సరళం చేస్తారు. ప్రతి ఒక్క అపవాది చీకటి శక్తులను దేవుడు దూరపరుస్తారు. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తారు. అయితే దేవుని యొక్క వాక్యలో చూసినట్టయితే దావీదు గారు ప్రతిరోజు కూడా ఉదయం, మధ్యాహ్నం, అలాగే సాయంకాలం ఎంతో ఎడతెగక ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఒక రాజు అయి ఉండి ఆయనకి ఎన్నో విస్తారమైన పనులు కలిగి ఉండి కూడా దేవునితో మాట్లాడే అలవాటు మాత్రము ప్రతిరోజు అతను కలిగి ఉండేవాడు. అంతేకాదు దినమునకు 7 మార్లు అతడు దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు. ఇంకా అనేక మంది భక్తులు దేవుని యొక్క వాక్యంలో వారెంతో ప్రార్థన జీవితాలు కలిగి జీవించారు. అలాగే మీరు కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే వారిగా మీరు ఉండండి. మీ యొక్క ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకించి మీ ప్రార్థనకి గొప్ప జవాబునైనా తప్పకుండా అనుగ్రహిస్తారు. ప్రార్థన. దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాట వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరిచి దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును ఆయుష్నివ్వండి. వారికి నేను వారింటి వారికి ఎంతో నీ వెలుగుతో నింపి వారి సమస్త విషయాల్లో మీరు తోడైండి, సహాయం చేయండి. వారి భార్య, వారి పిల్లలు, వారి కుటుంబాన్ని, వారి తల్లిదండ్రుల సమస్తాన్ని ఆశీర్వదించండి. కీడు శోధన పాలించి తప్పించండి. పరిశుద్ధాత్మతో నింపి నడిపించండి. దినమంతా కూడా వారికి సహాయం చేయండి. అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి. అపవాది శక్తులతో పీడించబడుతున్న విడుదల ఇవ్వండి. ఏదైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రార్థనకి జవాబు దయచేయండి. నీ ఆయుష్ని, ఆరోగ్యాన్ని బిడ్డలకు మీరు దయచేయమని దీవించమని యేసు నామములో ప్రార్థన సమర్పించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.